రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మణికొండ చిత్రపురి కాలనీలో రెండవ రోజు విల్లాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మణికొండ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు విల్లాల కూల్చివేతలు జరుగుతున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్థానిక పోలీసులు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై ఇటు టౌన్ ప్లానింగ్ అటు హైడ్రా అధికారులు కొరడా చూపిస్తున్నారు. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నిర్మాణాలను నేలమట్టం చేసి యజమానుల గుండెల్లో అధికారులు రైళ్లు పరిగెట్టిస్తున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మణికొండలో చిత్రపురి కాలనీలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. హైడ్రా గత 10 రోజులుగా దాదాపుగా వరుసగా ఎక్కడికక్కడ కూల్చివేతలు చేస్తుంది. బఫర్ జోన్కి కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గండిపేట, హిమాయత్ సాగర్ పూర్తిగా ఎక్కడా కూడా ప్రభుత్వం అధికారులకు సంబంధించి కానీ లేకపోతే కొంతమంది బడావేత్తలకు సంబంధించి కూడా ఎక్కడా కూడా ఛాన్స్ తీసుకోకుండా ముందుకు వెళుతున్నటువంటి పూర్తిగా ప్రశంసలు అందుతున్నాయి. ఇక్కడ రంగారెడ్డికి సంబంధించి మణికొండ చిత్రపురి కాలనీకి సంబంధించి కూల్చివేతలు అక్కడ ఎన్ని జరుగుతున్నాయో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఏదైతే చూస్తున్నాం కదా, హైడ్రా గత కొంతకాలంగా కూడా అక్రమ నిర్మాణాలు, చెరువులు, కుంటలు, జలాశయాల్లో ఎక్కడైతే నిర్మాణాలు చేపట్టారో వాటి మీద ఉక్కుపాదం మోపిందని చెప్పొచ్చు. బుల్డోజర్స్ తో నిర్దాక్షిణ్యంగా ఆ భవనాలను కూల్చివేస్తున్న విజువల్స్ మనకి రోజు వస్తుంది. సో మనం చూసుకుంటే గనక ప్రధానంగా ఈ రోజు జరుగుతున్నది, నిన్న కానీ ఈ రోజు కానీ చిత్రపురి కాలనీలో కూల్చివేతలు జరుగుతుంది. చిత్రపురి కాలనీలో కూల్చివేతలకు ప్రధాన కారణం ఏంటంటే అక్కడ అక్రమ నిర్మాణాలు ఎక్కువ కలిగి. ఏదైతే చిత్రపురి కాలనీ గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉండగా చిత్ర సినిమాల్లో పనిచేసే 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ కొందరు ఎప్పుడైతే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చిత్రపురి కాలంలో అక్రమ నిర్మాణాలు చాలా ఎక్కువగా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది నేతలు అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళు కూడా ఆ చిత్రపురి కాలనీలో ప్రవేశించి అక్కడ ఉన్న ల్యాండ్ మీద అక్రమ నిర్మాణం, అంటే ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక చిత్రపురి కాలనీకి సంబంధించి ఒక కంపౌండ్ వాల్ ఉంటుంది. ఆ కంపౌండ్ వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో బయటికి తెలియని పరిస్థితి ఉంటుంది. కానీ ఈ అక్రమ నిర్మాణాల మీద ఎప్పుడైతే హైడ్రా ఉక్కుపాదం మోపిందో అప్పటి నుంచి కూడా ఈ అక్రమ నిర్మాణాలను తొలగించే పనిలో ఉంది. ముఖ్యంగా చిత్రపురి కాలనీకి సంబంధించి 7 విల్లాలు అక్రమంగా అక్కడ నిర్మించారు అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్, మణికొండ మున్సిపల్ కమిషనర్ ముందు నుంచే అక్కడ ఫిర్యాదు ఉంది. ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అక్కడ విచారణ జరిపిన తర్వాతనే అక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చివేత మీద దృష్టి సారించారు. నిన్న కొన్ని విల్లాలను నేల కూల్చడం జరిగింది. ఇప్పుడు మరికొన్ని విల్లాలు ఈ రోజు కూడా రెండో రోజు కూడా అక్కడ కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తుల మధ్య ఈ అక్రమ నిర్మాణాలు అయితే వాటిని బుల్డోజర్స్ తోని నేలమట్టం చేస్తున్నారు. ఇదైతే స్పష్టంగా కనిపిస్తుంది. హైడ్రా అక్రమ నిర్మాణాల విషయంలో కావచ్చు, లేకపోతే చెరువులు, కుంటలు, జలాశయాల్లో నిర్మిస్తున్న నిర్మాణాలకు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడేది లేదు. ఖచ్చితంగా దీని మీద చర్యలంటూ ఉంటాయని చెప్పేసి మనకి హైడ్రా మొత్తం విజువల్తో సహా నిరూపిస్తుంది. రాజశేఖర్, ఒకటి అంటే ఇప్పుడు 7 నిర్మాణాల కూల్చివేతలు జరుగుతున్నాయి మణికొండకు సంబంధించి. ఇవి ఎప్పుడు నిర్మాణం జరిగాయేమో మనకు తెలుస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా అప్పుడున్నటువంటి అధికారులే అనుమతులు ఇచ్చారా, ఏమైనా సమాచారం ఉందా? ఎందుకంటే పూర్తి స్థాయిలో గతంలో రాజశేఖర రెడ్డి అక్కడ ఉన్నటువంటి సినీ రంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో వారికి కొత్త పునరావాసం కల్పించేందుకు ఒక 24 క్రాఫ్ట్స్ సంబంధించిన వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక మంచి కార్యక్రమం, దాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఇది స్పష్టమవుతున్నటువంటి నేపథ్యంలో ఇవి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా నిర్మాణాలు చేపట్టారా? అంటే ఇప్పుడున్న పరిస్థితి మనం గమనిస్తే కనుక ఖచ్చితంగా అదే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే సినిమా రంగంలో 24 క్రాఫ్ట్స్ లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా అక్కడ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగా వాళ్ళకందరికీ కూడా ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ పేరుతోని అక్కడ వాళ్ళకి స్థలం కేటాయించడం జరిగింది. నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే ఎన్ని నిర్మాణాలు, ఎన్ని బ్లాకులు నిర్మించాలి, అదేవిధంగా ఎన్ని ఫ్లోర్లు నిర్మించాలన్నది అప్పుడు ఉన్న మా కమిషనర్ అనుమతులు ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక లోపల అక్రమ నిర్మాణాలు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి అనేది విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందులో చిత్రపురి కాలనీ అంటే కేవలం సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అందులో ఉంటారు, వాళ్ళకి మాత్రమే అక్కడ కేటాయింపులు జరుగుతాయి. కానీ
ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో చాలా మందికి అందులో అంటే సినిమా రంగానికి సంబంధం లేని చాలా మంది నాయకులకు, బీఆర్ఎస్ నేతలకి అక్కడ అందులో ప్లాట్లు కానీ అదేవిధంగా అక్రమ నిర్మాణాలు కానీ చేశారు. ఒక బీఆర్ఎస్ నేతలే కాదు మరికొందరు నేతలు కూడా అందులో ఉన్నారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. అయితే ఏదైతే ఒక సదుద్దేశంతో సినిమా రంగాన్ని అభివృద్ధి పరిచే ఉద్దేశంతో వారికి ఇచ్చిన దాన్ని ఇక్కడ కొంతమంది కావాలని గత ప్రభుత్వంలో కావాలని కొంతమంది అందులో ఎమ్మెల్యేల పేరు కూడా వినిపిస్తున్నాయి. ఈ అక్రమ నిర్మాణాలన్నీ చేపట్టడం జరిగింది. దాదాపు 7 బ్లాకులు అక్రమ నిర్మాణాలు చేపట్టారంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. 7 బ్లాకులను కూడా ఖచ్చితంగా దానికి అనుమతి లేదు కాబట్టి దాన్ని కూల్చివేత మీద దృష్టి పెట్టింది. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే, 7 బ్లాకులను కూడా కూల్చివేత జరుగుతుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.